Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్ ఉన్నారు అంటే మనకు మంచి వంటింటి చిట్కా మనకు అందుబాటులో ఉన్నట్లే. ఈరోజు మనకు అందించే చిట్కా ఏంటి అంటే, చాలామంది ఆడవారిలో మంగు మచ్చలు అలాగే పిగ్మెంటేషన్ ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు, బట్ దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే దొరకదు. రైట్, ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న వంటింటి చిట్కాలతో మనము ఈ మంగు మచ్చలు కావచ్చు, పిగ్మెంటేషన్ కావచ్చు, దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా పూర్తిగా తగ్గించుకోవాలి అన్నది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇంట్రోలో చెప్పినట్లు చాలామంది వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు, ఏవేవో క్రీమ్స్ వాడేస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ తీసేసుకుంటూ ఉంటారు. అయినా సరే అప్పటికి అవి పోయినా కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో దీనికి మీరు ఇచ్చే చిట్కా ఏంటి సార్? చాలా మంచి ప్రశ్నమా. నిజంగా ఇది మానసికంగా క్షోభకు గురి చేసేటువంటి సమస్యమా ఆడవాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి. దానివల్ల ప్రాబ్లం ఉండదు, కానీ పాపం వాళ్ళు 10 మందికి వెళ్ళాలన్నా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏదైనా సభలు సమావేశాలకు వెళ్ళాలన్నా ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉండదమ్మా. ఏదో వాళ్ళకి ఏదో కోల్పోయినట్లు కొరత ఉంటుంది. యాక్చువల్గా అది అనారోగ్యం అని కూడా చెప్పదాని లేదు, ఒక సౌందర్యపరమైనటువంటి సమస్య. అది జనరల్గా ఏమైతుందంటే ఆడవాళ్ళలోనే ఎక్కువ ఉంటుందమ్మా. అవును సార్, ఎందుకంటే వాళ్ళు అందంగా కనపడాలి సమస్య కూడా వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. జనరల్గా 20 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎక్కువ ఉంటుంది, పురుషుల్లో తక్కువ ఉంటుంది, స్త్రీలలో ఎక్కువ ఉంటుంది. ఈ మంగు మచ్చలు కూడా ముఖ్యంగా ఈ చీక్స్ మీద కొంతమందికి వస్తుంటాయి, కొంతమందికి ముక్కు ఈ భాగంలో కొంతమందికి వస్తుంటుంది, కొంతమందికి లైట్ కలర్ ఉంటే కొంతమంది థిక్ కలర్ ఉంటుంది, కొంతమందికి ఈ బ్రౌన్ కలర్ ఉంటుంది, కొంతమందికి బ్రౌన్ బ్లాక్ మిక్స్డ్ కలర్ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఉండేసేసి కొంచెం అందవిహీనంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకు కొంచెం మానసికంగా కొంచెం ఆందోళన, కొంచెం ఇబ్బంది పడుతుంటారమ్మా వాళ్ళు. అది యాక్చువల్గా అదేమో ఇతరులకు వచ్చేది కాదు, అంటువ్యాధి కాదు. దానివల్ల నొప్పి కానీ, సలుపు కానీ, దురద కానీ, మంట కానీ, పోటు కానీ ఏముండవు, వేరే రకమైన జబ్బు కింద మారదు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ అసలే ముఖం మీద ఇలా వెళ్ళేసరికి వాళ్ళకి సైకలాజికల్గా ఇది అయిపోతుందమ్మా. మరి అది తొలగించుకునేదానికి ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా. చాలా చాలా మంచి ఔషధాలు ఉన్నాయి. వీటినంటే ఏంటంటేమ్మా, ఒక దీక్షలాగా, యజ్ఞంలాగా, పట్టుదలలాగా సాధించాలనేటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యంగా ఈ న్యాచురల్ మెడిసిన్స్ వాడుకోవాలమ్మా. ఎందుకంటే సమస్య వచ్చిందని చెప్పేసి ఏదో తక్షణమే తగ్గిపోవాలా, నిమిషాల మీద నాకు తగ్గిపోవాలంటే మాత్రం కష్టమమ్మా. నేను చెప్పినట్టు ఒక దీక్షలాగా, పట్టుదలగా సాధించాలనేటువంటి సంకల్పంతో సాధించగలిగితే తప్పకుండా తగ్గిపోతుందమ్మా. దీనికి అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి. నేను ఒక మెడిసిన్ ఇప్పుడు చెప్తాను చూడమ్మా. ఇది కూడా చాలా ఈజీ, తయారు చేసుకోవడం ఈజీ కాబట్టి అందరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇదైతే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను ఇప్పుడు ఈ ఆన్సర్ చెప్తానమ్మా. ఇప్పుడు రోజ్ వాటర్ అమ్మా, పన్నీర్ అంటారు. పన్నీర్ ఐడియా ఉంది కదమ్మా. పన్నీర్ చాలా సువాసన భరితము. రోజు దీంతో తయారు చేస్తారు, రోజా పూలతో. గ్లిజరిన్, నిమ్మరసం, జస్ట్ ఈ మూడేమ్మా. పన్నీరు, ఆ రోజ్ వాటరు, గ్లిజరిన్, నిమ్మరసం. తగినంత తీసుకోవాలమ్మా, ఎంత అవసరమైతే అంత ఈక్వల్గా తీసుకొని 3 కలిపేసేసి ఆ 3 కలిసినటువంటి పదార్థాన్ని, ఆ లిక్విడ్ని మంగు మచ్చలు ఎక్కడున్నాయో అక్కడ అప్లై చేసేసి ఒక 1/2 నిమిషం లేదా 1 నిమిషం సున్నితంగా మర్దం చేయాలమ్మా. రబ్ చేయాలి. రబ్ చేసి మిగిలినటువంటి అదే ద్రవాన్ని అప్లై చేసేయాలి. ఒక అరగంట సేపు ఉన్న తర్వాత కడిగేసేయాలమ్మా. ఉదయం ఒకసారి చేయాలి, రాత్రి ఒకసారి చేయాలి, డైలీ. సో కొంచెం తీవ్రత తగ్గిన తర్వాత కావాలంటే రోజు ఒకసారి చేస్తే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా చెప్పాను కదమ్మా. దీనికి ఎందుకంటే తొందరపడకూడదు, కొంచెం టైం పడుతుంది. పట్టుదలగిన వాడితే మాత్రము మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా. కాబట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి కొంత త్వరగా రావచ్చు, కొంతమందికి టైం పట్టవచ్చు. రిజల్ట్స్ అయితే వస్తాయి, కానీ తొందరపడకూడదమ్మా. వెంటనే తగ్గాలనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకోకుండా, సరే సమస్య వచ్చింది, సమస్యను ఎదుర్కోవాలి, దాని నుంచి బయటపడాలనేటువంటి కాన్సెప్ట్తో ఒక యజ్ఞంలాగా, దీక్షలాగా పట్టుదలతో చేస్తే మాత్రం తప్పకుండా తగ్గిపోతుందమ్మా. తర్వాత రెండోది ఏంటంటే, ఈ యొక్క సమస్య మరలా రాకుండా ఉండేందుకు, సమస్య పెరగకుండా ఉండేందుకు మరి ఆయుర్వేద ఔషధాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. అందులో 2 ఔషధాలు చెప్తానమ్మా నేను. అది కామన్గా దొరికేవి, అందరూ వాడుకోవచ్చు. మొట్టమొదటి ఔషధము మహామంజిష్టాది క్వాధ. మహామంజిష్టాది క్వాధ. క్వాధ అంటే లిక్విడ్ అని చెప్పుకోవచ్చు మనకు అర్థమయ్యే రీతిలో. మహామంజిష్టాది క్వాధ. ఆ మంజిష్ట అనేవి ఒక చెట్టు యొక్క వేర్లమా, పుల్లలు అని చెప్పుకోవచ్చు. బాగా రెడ్గా ఉంటాయి అన్నమాట. అవి మిగతా ద్రవ్యాలు కలిపేసి ఒక ఔషధం తయారు చేస్తారు.
అది మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ బ్లడ్ ప్యూరిఫై అయ్యేదానికి, తర్వాత ఈ యొక్క పిగ్మెంటేషన్ తగ్గేదానికి అది చాలా మంచిగా రిజల్ట్ వస్తుందమ్మా. ఆ ఔషధం ఆ లిక్విడ్ తెచ్చుకొని భోంచేసిన తర్వాత మధ్యాహ్నము ఆహారం తర్వాత రాత్రి 10 ml ఔషధము 10 ml వాటర్ కలిపేసి తీసుకోవచ్చు. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. అది లేకపోతే రెండవది వచ్చేసేసి ఖదిరారిష్ట అమ్మా. ఖదిరారిష్ట, ఖదిరా అంటే చండ్ర చెక్కతో తయారు చేసేది. ఆ ఖదిరారిష్ట అనేటువంటి ఔషధం కూడా లిక్విడ్ రూపంలో దొరుకుతుందమ్మా. దానైనా ఇదే పద్ధతిలో వాడుకోవచ్చమ్మా. అంటే 10 ml మెడిసిన్ 10 ml వాటర్ అట్లా వాడుకున్నా సరిపోతుంది. అది కానీ ఇది కానీ ఏదో ఒకటి రెగ్యులర్గా 3 months కానీ 6 months కానీ 9 months కానీ రెగ్యులర్గా ఎన్నాళ్ళు వాడినా అంత ప్రాబ్లం అయితే ఉండదమ్మా. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రేటు కూడా మరి అంత అబ్నార్మల్గా ఉండదు. కామన్ మ్యాన్ కూడా వాడుకోవచ్చు కాబట్టి అందరూ వాడుకోవచ్చు. అసలుకి ఈ పిగ్మెంటేషన్ కానీ ఈ మచ్చలు అమ్మా ఈ మెలాస్మా అంటారమ్మా. దీన్ని ఆధునిక వైద్య విధానంలో మెలాస్మా అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. అంటే మనకు చర్మానికి రంగునిచ్చేందుకు ఒక పదార్థం తయారవుతుంటుందమ్మా. దాన్ని మెలనిన్ అంటారనమాట. మెలనిన్ అనేటువంటి రంగునిచ్చేటువంటి పదార్థం ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో అక్కడ మనకు మచ్చలు వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఆ మెలనిన్ అనేటువంటి పదార్థము ఈ ముఖ భాగంలో చర్మం దగ్గర ఎక్కువ వచ్చింది అనుకోండి, సంచితమైంది అనుకోండి, కలర్ మారిపోతుంది. అదే గోధుమ రంగు కానీ నలుపు రంగు కానీ, గోధుమ నలుపు కలిసినటువంటి రంగు కానీ, నలుపు ఎరుపు కలిసినటువంటి రంగు కానీ, ఆవాల రంగు కానీ ఏ కలర్ రావచ్చుమా. సో ఆ రంగునిచ్చేటువంటి మెలనిన్ యొక్క పిగ్మెంట్ ఏదైతే ఉందో అది ఎక్కువగా అక్కడ ఇది కావడం, డిపాజిట్ కావడం వల్ల అది జరుగుతుందమ్మా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి పైపూత మందు అక్కడ ఆ యొక్క మెలనిన్ అనేది ఎక్కువగా డిపాజిట్ కాకుండా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉత్పత్తి కాకుండా నార్మల్గా ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు నేను కడుపులోకి చెప్పినటువంటి ఈ ఔషధాలు వాడుకోవడం వల్ల కూడా మరలా సమస్య పునరావృతం కాకుండా ఈ ఔషధాలు ఉపయోగపడతాయమ్మా. ఉన్న సమస్య కూడా త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క మహామంజిష్టాది క్వాద కానీ లేకపోతే ఖదిరారిష్ట కానీ ఉపయోగపడతాయమ్మా. కాబట్టి ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. మరి సమస్య అవసరం కొద్దిగా సమస్య ఉంటే పైపూత మందుతోనే సరిపోతుంది. సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఇట్లా ఈ లిక్విడ్ కూడా ఇంటర్నల్గా తీసుకుంటే సరిపోతుంది. అయితే సార్ కొంతమందికి ఈ మంగు అది కాకుండా సన్ స్పాట్స్ ఇవి వస్తూ ఉంటాయి. సో వాటికి కూడా ఏమైనా ఉందా సార్, వాడుకోవచ్చా? ఇది సన్ స్పాట్స్ కూడా వాడుకోవచ్చుమా. సన్ స్పాట్స్ వాడుకోవచ్చు. దానికి ఇంకా స్పెసిఫిక్ కావాలంటే దీనికంటే కూడా అలోవీరామా. ఓకే, అలోవీరా, పెరుగు, రోజ్ వాటర్. ఓకే, అలోవీరా జెల్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. లేకపోతే ప్లాంట్స్ కూడా మన ఇళ్ళలో కామన్గా చాలా ఇళ్ళలో ఇప్పుడు వేస్తున్నారమ్మా. సో కొద్దిగా అలోవీరా జెల్ తీసుకోవచ్చు. లేకపోతే మార్కెట్లో అలోవీరా జెల్ దొరుకుతుంది. దాంతో పెరుగు తీసుకోవడం, తర్వాత ఈ రోజ్ వాటర్ అమ్మా, ఈ 3 కలిపేసేసి దాన్ని అప్లై చేసుకోవడం వల్ల ఈ మీరు చెప్పినటువంటి ప్రాబ్లం మంచి సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు గ్లిజరిన్, తర్వాత రోజ్ వాటరు, తర్వాత ఈ నిమ్మరసం కంటే కూడా ఇప్పుడు ఈ కలబందకు సంబంధించిన ఔషధం వాడితే మీరు చెప్పిన ప్రాబ్లం ఇంకా బాగుంటుంది. సన్ స్పాట్స్ ఇంకా బాగా పనిచేస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.